ఎంపీ ఈటెల రాజేందర్ గారు 22A నిషేధిత జాబితాకు సంబంధించి ఉద్యమం చేస్తాం, దాని మీద కొట్లాడతామని ఒక్కసారి ఎంపీ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంపీ గారు ఏమంటారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ల వల్లనే కూడా ఇదంతా జరిగింది. అదే ముఖ్యంగా రంగారెడ్డి కానివ్వండి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ ఈ కలెక్టర్ల వల్ల ఇదంతా తప్పులు జరిగినాయి అంటారు 22A. నేను చాలాసార్లు కలెక్టర్లకు చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు ఇంత ఇంత క్రీమ్ ఇంత అనుభవం ఉన్న మీరు గతంలో శ్రీలక్ష్మి జైలుకు పోయిన అనుభవం కానీ ఇంతకుముందు వేరే ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా జైలుకు పోయిన మీరు చూసిండ్రు. మళ్ళీ మీరు కూడా జైలుకు పోతారు. మీరు కనుక బాసుల ఆదేశాలే శిరోధార్యంగా భావించి కనుక పిచ్చి పనులు చేస్తే తప్పకుండా జైలు గోడలకు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇంత పెద్ద నిర్ణయం ఇవాళ ఆఫీసర్లు చేసి తప్పిదమని చెప్పి తప్పుకోవడం అనేది ఇది క్షమించరాంది. ఇంత పెద్ద నిర్ణయం, ఇది లక్షల కోట్ల విలువైన భూములు, కోట్ల మందికి సంబంధించినటువంటి ఈ 22Aకి సంబంధించిన ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి సంబంధం లేకుండా జరిగిందనేది శుద్ధ తప్పు. సంబంధం లేకుండా జరిగిందని అలాంటి ముఖ్యమంత్రి కూడా బాధితుడే అని చెప్పి నిన్న మంత్రి అంటున్నాడు సార్. అంటే నీకు గత సోయి లేకుండా నడుతుందా? నీ గవర్నమెంట్ గత సోయి లేకుండా ఉందా? ఏ భూములు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఇండ్లు పెడుతున్నారా, జాగాలు పెడుతున్నారు, గంతగా మాత్రం సోయి లేకుండా ఎట్లా నడుపుతున్నారు రాజ్యాన్ని? సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే కార్యాచరణ ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. పార్టీకి సంబంధించి ఏ విధంగా కంప్లైంట్ ఎవరెవరికి చేస్తారు, ఎట్లా వెళ్తారు? ఈడీకి చేస్తాం, సిబిఐకి చేస్తాం, ఇక్కడ లోకాయుక్తకు చేస్తాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ కూడా కంప్లైంట్ చేస్తాం. ప్రజలతో ఉద్యమాలు చూడొచ్చా సార్? 100%. ఇది అసలు ఒకవైపు ఈడీ, సిబిఐకి వీటన్నిటికి కూడా ఒకవైపు కంప్లైంట్ చేసుకుంటేనే ఖచ్చితంగా కూడా వీటన్నిటి కూడా ప్రజలతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇంకొక వైపు కేవలం ఈ 22A జాబితాలో ముఖ్యమంత్రి ఇల్లు ఉందంటే అది ఎంత మేర సోయి లేకుండా పరిపాలన చేస్తున్నారో తెలుసుకోవచ్చు అని చెప్తూనే మరొక పక్క ఇంకో పక్క 22A జాబితాకు సంబంధించినటువంటి అంశంలో అధికారులను బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలి. శ్రీలక్ష్మి కేసు ఏమైందో కూడా ఎన్నోసార్లు కూడా అధికారులకు గుర్తు చేశానని ఎంపీ ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.